కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలను దించి కగారు ఆపరేషన్ పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా యుద్ధం మొదలు పెడితే మనం ఆ కేంద్ర ప్రభుత్వం పైన మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. మావోయిస్టులు తుపాకుల ద్వారా యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు లేకుండా మేము చేస్తామని కేంద్ర ప్రభుత్వం అమిత్ షా వాళ్ళు ప్రకటన చేశారు. 26 మార్చి నెల నాటికి పూర్తిగా వాళ్ళని తొదముట్టిస్తాం, ఎన్హిలేట్ చేస్తాం. అంటే దాన్ని జెనసైడ్ అంటారు. జెనసైడ్ అంటే మానవ సంహారం, ఇక ఎవరిని కూడా మిగలకుండా చేస్తాం అని బహిరంగంగా వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. ఆ ప్రకటన చేస్తున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా మనందరం కలిసి లోపల ఉన్న మావోయిస్టులకి వాళ్ళు కూడా ఈ దేశ పౌరులే, వాళ్ళు మావోయిస్టులు కూడా ఈ దేశంలో నివసించే వాళ్ళే, వాళ్ళకి చట్టబద్ధత ఉంది. ఈ దేశంలో నివాసం ఉంటున్నటువంటి, ఇక్కడ పుట్టినటువంటి, ఇక్కడ పెరుగుతున్నటువంటి వాళ్ళు చట్ట విరుద్ధంగా ఏమైనా చేస్తే చట్టం ఉంది, చట్టం ప్రకారం మీరు చేయండి. చట్టానికి చట్ట ప్రమాణంగా, రాజ్యాంగ ప్రమాణంగా అధికారంలోకి వచ్చినటువంటి మీరు దానికి భిన్నంగా, రాజ్యాంగానికి భిన్నంగా, మీరు చేసిన ప్రమాణానికి భిన్నంగా చట్టాన్ని పూర్తిగా వైలేట్ చేస్తూ దీన్ని ఆటోక్రటిక్, అవర్స్ ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామిక దేశం, ఈ ప్రజాస్వామిక దేశాన్ని నిరంకుశ దేశంగా మారుస్తూ అన్నిటినీ మీ చేతుల్లో తీసుకుంటూ మావోయిస్టులు మేము తొదముట్టిస్తాం అనే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారని ప్రశ్నించడం కోసం ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నాం. కేవలం శాంతి చర్చలకు పిలవటం కాదు, అక్కడ శాంతి చర్చలకి పిలవటం అదో భాగం. అసలు మీకు ఇటువంటి హక్కు ప్రకటన చేసి ఆ విధంగా డైరెక్ట్గా నరసంహారం చేసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని ప్రశ్నించడం కూడా ఇందులో మనం గమనించాలి. ఆ ప్రశ్న కూడా ఉంది ఇందులో. కేవలం శాంతి చర్చలు అంటే శాంతి చర్చలతో ఒక భాగం. అసలు మనకు రాజ్యాంగం ఉంది, ఇప్పుడు పేరు ఏదో మార్చారు, న్యాయ సంహిత. అంటే న్యాయ సంహిత ఉంది, అంతకుముందు పేనల్ కోడ్ ఉంది, పోలీస్ పేనల్ కోడ్ ఉంది, ఐపీసీ ఇండియన్ పోలీస్ కోడ్ ఉంది. అవన్నీ ఎందుకున్నాయి? ఒకవేళ మావోయిస్టులు తప్పు చేశారు, సిపిఐగా మేము తప్పు చేశాం, లేకపోతే మీరెవరైనా తప్పు చేశారు, దుందుడుగ్గా చేశాం, తప్పు చేసి కిడ్నాప్ చేశాం, కిడ్నాప్ చేసిన వాళ్ళకి ఏం చట్టాలు ఉన్నాయో అందులో ఉంటాయి. లేదు మేము కూడా తప్పు చేశాం, ఎవరినైనా దాడులకు పాల్పడ్డాం, ఎవరినైనా ఇన్ఫార్మర్ పేరుతో ఒకళ్ళు ఇద్దరు చంపారు, దానికి చట్టం ఉంది. ఇప్పుడు మనం బేసిక్గా 2 పాయింట్స్ మన ముందు ఉన్నాయి. ఒకటేమో దీనిలో మనం పెట్టిన అంశం ఏంటంటే నరమేధాన్ని ఆపాలి, శాంతి చర్చలకు సానుకూలమైన పరిస్థితి కొరకు కాల్పుల విరమణ ప్రకటించాలి, మావోయిస్ట్ పార్టీతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలి. ఇవి హెడ్డింగ్స్. మనం దీంతో పాటు అసలు మీకు చంపే హక్కు ఎవరిచ్చారు? రాజ్యాంగం ఉంది కదా, వాళ్ళు తప్పు చేస్తే మీరు అంతకంటే పెద్ద తప్పు చేస్తున్నారు కదా అనే ప్రశ్న వాళ్ళు మనం వేయాలి. మావోయిస్టులు చంపారు ఎవరినైనా, మరి మీరు చేస్తుందేంటి? మావోయిస్టులు ఇన్ఫార్మర్ పేరు ఇంకో పేరుతోనూ దాన్ని ఖండిద్దాం. ఆ బాధితుల్లో సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, ఇతర నక్సల్ పార్టీస్ కూడా ఉన్నారు. వాస్తవమే, సిపిఐ నుంచి కూడా అనేక మందిని ఆ రోజుల్లో కోల్ మైన్స్ ప్రాంతంలో, లేకపోతే విశాఖపట్నం పాడేరు ప్రాంతంలో, కరీంనగర్ ప్రాంతంలో ముసుగు రాజిరెడ్డి గారు ఇటువంటి వాళ్ళు
చాలామంది సిపిఐ కామ్రేడ్స్ని కూడా హత్య చేశారు. అదేవిధంగా సిపిఎం కామ్రేడ్స్ని కూడా మా దగ్గర బండారు రవికుమార్ కాదు, బండారు చంద్రరావు గారు, అలాగే బత్తుల భీష్మారావు గారు, భద్రాచలం వాళ్ళు కూడా చంపారు. ఇంక ఎమ్మెల్యే పార్టీలో కూడా కొంతమంది చంపి ఉండొచ్చు. కానీ చంపటం అనే దాన్ని మనం ఏం సపోర్ట్ చేయం. మనకి విధానపరంగా సిపిఐకి మీకు అవగాహనకి ఏంటంటే 64లో సిపిఐ నుంచి సిపిఎం చీలింది. 64లో చీలిన సిపిఎం నుంచి 67లో నక్సల్ పార్టీస్, ఫస్ట్ నక్సల్ పార్టీ, తర్వాత వివిధ విభాగాలు అయ్యాయి. ఆ లోతు ఐడియాలజీకి నేను వెళ్ళను. అందరి లక్ష్యం ఏంటంటే సోషలిజం సాధించాలి. సోషలిజం సాధించడం అంటే ఈ మార్గం కరెక్ట్ అని ఒకరు, ఇంకో మార్గం కరెక్ట్ అని ఇంకొకరు, ఇలా మార్గాలు వేరు కానీ గమ్యం ఒకటే. ఆ గమ్యంలో మావోయిస్టులు వాళ్ళది ఒక గమ్యం. ఆ గమ్యం చేరుకోవటం కోసం కొంతమందిని వాళ్ళు కూడా తప్పు చేశారు. అయినా అంతకంటే పెద్ద తప్పు ఇప్పుడు మీరు చేస్తున్నారు అనేది మన పాయింట్. ప్రభుత్వంగా మీకు హక్కు ఎవరిచ్చారు? మీరు శాంతి భద్రతను కాపాడాలి. పౌరుల జీవన ప్రమాణాలని లేకపోతే పౌరుల మా ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వాలి. మీరు ఇవ్వాల్సినటువంటి మీరు ఇవాళ ఏమన్నా కశ్మీర్ ఉగ్రవాదులు వీళ్ళు? కశ్మీర్ ఉగ్రవాదులు అంటే వాళ్ళ ఎజెండా వేరు. వాళ్ళని మీరు మీ ఇష్టం చేస్తున్నారు, చేయండి, దానిలో తప్పేం లేదు. అందరం సంఘీభావం తెలియజేసాం, చేతనైతే వాళ్ళ మీద చేయండి. నేను మనందరి తరఫున కోరేది ఏంటంటే ఇది ఇవాళ మావోయిస్టులను చంపుతున్నారు కదా అని మనం ఊరుకుంటే, రేపు మనల్ని చంపుతుంటే ఇంకోళ్ళు ఊరుకుంటే దీనికి అర్థం ఉండదు. భారతదేశ సంస్కృతే వేరు, భారతదేశ భౌగోళిక స్థితి వేరు, భారతదేశంలో ఉన్నటువంటి మనుషుల జీవన స్థితి, మానసిక స్థితి వేరు. భారతదేశం అరాచక దేశం కాదు. అరాచక దేశాలు ఎక్కడంటే ఇవాళ కొన్ని దేశాలు ఉన్నాయి, ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలు. మన భారతదేశం అటువంటిది కాదు. ప్రశాంతతో కూడినటువంటి శాంతి సౌభాగ్యాలు కావాలని కోరుకునేటువంటి దేశం. దానికి అనుగుణంగానే రాజ్యాంగం వచ్చింది. దానికి అనుగుణంగానే అనేక మతాలు ఇక్కడ ఉన్నాయి, అనేక జాతులు ఇక్కడ ఉన్నాయి, అనేక భాషలు ఇక్కడ ఉన్నాయి. వీటిని అణిచేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అయినా మీరు ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం కొన్ని వేల సంవత్సరాల నేపథ్యం, ఇన్క్లూజివ్నెస్, సమీకృత భావాలు, ఇక్కడ ఉన్న నేపథ్యం అందరం కలిసి ఉండాలని స్వేచ్ఛ, భావస్వేచ్ఛ. వైష్ణవులు శివులు, అది శైవ భక్తులు ఉండేవాళ్ళు, వైష్ణవ భక్తులు ఉండేవాళ్ళు. అలాగే బౌద్ధ మతస్థులు ఉండేవాళ్ళు. అది ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది భక్తులు. మీలాగా చంపుకుంటూ పోవాలంటే ఈ దేశం ఉండేది బతికేదా? లేదు. ఈ దేశ పరిస్థితులు వేరు. దానికి అనుగుణంగా రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేశారు. దేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగం వచ్చింది. ఇస్లాం మతం లాగా హిందూ మత దేశం అని లేదు మనది. ఇందులో స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛలో తప్పు చేస్తే తప్పు చేసిన వాడు ఎలా శిక్షించాలో కూడా చట్టం ఉంది. అందువలన శాలిని వాళ్ళు మేము 25, 26 మార్చి నాటికి ఇదంతా ఎప్పుడు మీరే ఉండరు, రాజ్యంలో గమనంలో పెట్టుకోవాలి. ఎప్పుడు హిట్లర్ కూడా అనుకున్నాడు మేమే శాశ్వతంగా ఉంటామని, ముస్లింలు కూడా అనుకున్నాడు మేమే శాశ్వతంగా ఉంటామని, ఇవాళ నరేంద్ర మోడీ కూడా అనుకోవచ్చు మేమే శాశ్వతంగా ఉంటామని, అమిత్ షా అనుకోవచ్చు మా ఇద్దరు ద్వయం. అసలు మీ ఇద్దరి మధ్య పంచాయతీ అవుతుంది ఎవరికి తెలుసు, ఎప్పుడు ఏమవుతారో ఎవరికి తెలుసు. మేమే శాశ్వతాన్ని అనుకోవచ్చు, కానీ శాశ్వతం ఏంటంటే ప్రజాస్వామ్యం శాశ్వతం, చట్టాలు శాశ్వతం, ప్రజలు శాశ్వతం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరెవరి అభిప్రాయాలు ఉంటాయి. కాంగ్రెస్ అభిప్రాయాలు ఉండొచ్చు, కమ్యూనిస్టులు ఉండొచ్చు, కమ్యూనిస్టులు అనేక అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా ఎవరి అభిప్రాయం కోసం వాళ్ళు పోరాటం చేసే హక్కు మనకు ఉంది. జీవించే హక్కుని కాలరాస్తూ
రాజ్యాంగాన్ని అమలు చేయకుండా వాస్తవానికి రాజ్యాంగబద్ధంగా పరిపాలించాల్సినటువంటి ప్రభుత్వాలే రాజ్యాంగాన్ని కాలరాస్తూ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ప్రజలపైన దాడి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి సందర్భంలో రాజ్యాంగమే అతి ప్రమాదంలో ఉన్నటువంటి ఈ పరిస్థితిలో వాస్తవానికి కోర్టులు కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఒకవైపున పెసా చట్టంలో మార్పులు తీసుకొస్తూ ఆదివాసీలకు అన్యాయం చేస్తూ కార్పొరేట్ శక్తులకు అడవిలో ఉన్నటువంటి వనరుల సంపదని ధారాదత్తం చేయడానికి సిద్ధపడినటువంటి ప్రభుత్వాలు, పాలకులు, ఇంకొక వైపున శాంతి గురించి మాట్లాడడం అంటే దీన్ని ఎట్లా చూడాలనో ఒక్కసారి అందరం కూడా ఆలోచించాలి. అందుకనే ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టలపైన జెండా ఎగరవేయడం అంటే ఇంకో దేశం, ఇంతకుముందు జాన్వెస్లన్న మాట్లాడారు, అసలు ఇంకో దేశం పైన ఈ దేశం యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో ఆక్రమించుకున్నప్పుడు జెండా ఎగరవేస్తారు. మరి మన దేశ ప్రజలపైన మన దేశం వాళ్లే యుద్ధం చేస్తూ శాంతి గురించి మాట్లాడడం, అశాంతిని గురి చేస్తున్నటువంటిది ప్రభుత్వాలే. ఈ రకంగా కొనసాగడం చాలా విచారకరం. అందుకనే మనమంతా కోరుకుంటున్నటువంటిది ప్రజలకు శాంతి ఉండాలని. ఈ శాంతి కోసమే అందరం కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఆఖరికి ఉరిశిక్ష వేసినటువంటి ఖైదీని కూడా కోర్టు అడుగుతుంది చివరి క్షణంలో నీ కోరిక ఏమిటి అని. అటువంటిది వాళ్ళు మేము చర్చలకు సిద్ధమని ప్రకటించిన తర్వాత కూడా, వాళ్ళు కాల్పులు ఆపినప్పుడు కూడా వాళ్ళపైన కాల్పులు జరిపి, విచక్షణారహితంగా కాల్పులు జరిపి హత్యలు చేస్తున్నటువంటి సందర్భంలో దీన్ని ఏ రకంగా పరిగణించాలనో ఒకసారి ప్రభుత్వాలే ఆలోచించుకోవాలి. అందుకని ఇది సరైంది కాదని ఒక సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తగా మేము కూడా శాంతినే కోరుకుంటున్నాం. అందుకోసం వెంటనే ప్రభుత్వం స్పందించి సైనిక బలగాలను వెనక్కి రప్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు శాంతి సందేశ గీతం మిత్ర రాసినటువంటిది పాడి వినిపిస్తాం. గుండెల నుండి కొండల నుండి గుండెలు పిండే విషాదరాగం వినిపిస్తుంటే, మండే ఎండలు ఆశలు పండే వసంత ఋతువై కనిపిస్తుంటే, గుండె గొంతులో శాంతి సమతలు పాడుతూ ఉంటాను. ఆకుపచ్చని అడవుల కొరకే తపిస్తూ ఉంటాను. ఓ గాలి నీవే సంగీతం అనుకుంటా, ఏ ఎదలైనా కరగాలని కోరుకుంటా, ఏ ఎదలైనా కరగాలని కోరుకుంటా. యుద్ధం చేసిన గాయాలన్నీ శాంతికి మాన్పే శక్తే ఉంటే, నిద్దురలేని రాత్రులు ఎన్నో ఉదయం సాక్ష్యం చెబుతుంటే, కడలిలో రేగిన కల్లోలాన్నే పాడుతూ ఉంటాను. తుఫాను తీరం దాటాలని కలలే కంటాను. తుఫాను తీరం దాటాలని కలలే కంటాను. ఓ గాలి నీవే సంగీతం అనుకుంటా, శిలలైనా కరిగే సందేశం పాడుతుంటా,
శిలలైనా కరిగే సంగీతం పాడుతుంటా, ఆ సందేశం పాడుతుంటా, సందేశం పాడుతుంటా, సందేశం పాడుతుంటా. ఈ మధ్యకాలంలో అంటే మావోయిస్టులు చాలా దశాబ్దాలుగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు. ఆ విషయం వేరే. ఈ మధ్య దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరు మీద మన హోమ్ మినిస్టర్, కేంద్ర హోమ్ మినిస్టరు 26 మార్చి లోపుగా వాళ్ళందరినీ కూడా నిర్మూలిస్తామని కొన్ని వేల మంది పారామిలిటరీ దళాలను అక్కడ దించి ఒక రకంగా జినోసైడ్ అన్నారు మన వాళ్ళు ఇంతకుముందు. అట్లాంటి మానవ హననం లాంటిదే ఈ ఆపరేషన్ కగారు పేరు మీద జరుగుతుంటే, ఈ చనిపోయిన వాళ్ళలో ఒక 100 మంది చనిపోతే ఒక 30 మంది అంటే 1/3 పీపుల్ ఆదివాసీలు ఉన్నారని చెప్పి పేపర్లో వచ్చింది. అంటే ఈ రకంగా ఆదివాసుల మీద కూడా ఇది దాడిగా జరుగుతుంది అని కొంతమంది మేధావులు, ఈ మావోయిస్టులు వాళ్ళు జనం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పి యుద్ధం చేసినప్పటికీ ఈ ప్రభుత్వాలు వీళ్ళిద్దరి మధ్యలో ఆదివాసీలు వాళ్ళు నిరపరాధులు, వాళ్ళు నిరాయుధులు కూడా. వాళ్ళు తమ సమస్యలు పరిష్కరిస్తామని ఎవ్వరు కోరినా వాళ్ళ వైపు పోయే అవకాశం ఉంటుంది వాళ్ళకు. ఆ రకంగా ఆదివాసీలు కూడా మావోయిస్టు తమ సమస్యలు పరిష్కరిస్తారేమని చెప్పి పోయి ఉంటారు. అంత మాత్రం చేత వాళ్ళ మీద దాడి చేయడం అనేది దుర్మార్గమైన విషయమని కొంతమంది మేధావులు మొన్న మార్చిలో కూర్చొని ఈ మానవ హననాన్ని లేదా ఆదివాసుల మీద జరిగే దాన్ని ఆపాలి అని 2 వర్గాల వాళ్ళు కూడా కాల్పులు విరమించాలి, శాంతి చర్చలు జరపాలని చెప్పి మేధావులు కోరుకోవడం, దానికి మావోయిస్టులు స్పందించి మేము తప్పనిసరిగా చర్చలకు వస్తాము, శాంతి చర్చలకు అని చెప్పి వాళ్ళు 1, 2, 3 సార్లు లేఖల ద్వారా విన్నపం కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించి అంటే ఈ మేధావుల పిలుపుకు సంబంధించి మొట్టమొదటిసారిగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వాళ్ళ ఆయుధాలు దించేస్తే లేదా వాళ్ళ ఆయుధాలు వదిలిపెడితే చర్చలు చేస్తామని మాట్లాడారు. దానికి మధ్య రూపేష్ అనే వాళ్ళ ప్రతినిధి మాట్లాడుతూ చర్చల్లో ఆయుధాల విషయం కూడా మాట్లాడుకోవచ్చు అన్నాడు. అంటే ఆయుధాలు మొదట వదిలిపెట్టడం అనేది కాదు, ఎందుకంటే ఆయుధాల విషయం కూడా అక్కడ మాట్లాడదామన్నారు. సాధారణంగా ఆయుధాలు పట్టి ఎవరైనా పోరాటం చేస్తుంటే చర్చలకు ఆహ్వానించి ముందు ఆయుధాలు వదిలిపెట్టమని చెప్పరు. చర్చల్లో ఆయుధాలు వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టకూడదనే విషయం వస్తుంది. అట్లా భారతదేశంలో ఇంతకుముందు వివి గారు చెప్పినట్టుగా 1, 2, 3, 4 సార్లు చర్చలు జరిగినప్పుడు కూడా అట్లా చర్చలు సఫలమైతే ఆయుధాలు వదిలిపెడతారేమో, లేకుంటే ఏమైనా జరగవచ్చు, కానీ ముందు ఆ షరతు విధించాల్సిన అవసరం లేదని చెప్పి మేము వామపక్ష పార్టీలుగా మా పార్టీ తరఫున కూడా అట్లాంటి ఏమి షరతులు లేకుండా శాంతి చర్చలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యుద్ధానికి కూడా నీతి నియమాలు ఉంటాయి, యుద్ధానికి కూడా సూత్రాలు ఉంటాయి. నిరాయుధుడిగా దొరికితే చంపకూడదు, యుద్ధ ఖైదీలుగా చూడాలి. గాయపడిన వారిని చంపకూడదు, వాళ్ళకి తగిన వైద్యం చేయించి యుద్ధ ఖైదీలుగా చూడాలి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిరాయుధులుగా దొరికినటువంటి వాళ్ళని, గాయపడిన వాటిని
అమానుషంగా చిత్రహింసలు పెట్టి ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపుతుంది. ఇంత యుద్ధంలో గత ఈ ఆపరేషన్ కగా నక్సలైట్లని 2026 మార్చి వరకు తుదముట్టిస్తాం, అంతం చేస్తాం, నిర్మూలిస్తాం అని పదే పదే హోంమంత్రి మాట్లాడుతున్నాడు. ఇది ప్రారంభమైనటువంటి గత 16 నెలల్లో దాదాపు 500 మంది పైగా పట్టణం పెట్టుకున్నారు. కానీ ఇంతమంది పట్టణం పెట్టుకుంటుంటే వాళ్ళ ఒక యుద్ధ ఖైదీ దొరకల. మావోయిస్ట్ పార్టీ వైపు నుంచి కానీ ట్రైబల్స్ నుంచి కానీ కనీసం గాయాలైన వాళ్ళు కూడా దొరకలేదు. వాళ్ళకి అందరూ చనిపోయిన వాళ్ళే దొరికారు. అంటే ఫాసిస్ట్ దమనకాండ. ఇది ఒక పక్కన శాంతి కోరుకుంటుంటే ఏ యుద్ధంలో అయినా సరే ఒకవైపు వాడు శాంతి కోరుకుంటే రెండో వైపు కూడా శాంతి చర్చలు ప్రారంభం కావాలి. శాంతి మొదటి లక్ష్యంగా ఉండాలి యుద్ధాలకు కూడా. అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు కూడా ఇది విరుద్ధమైనటువంటి. మన దేశంలో రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి. తుపాకీతోనే మేము జవాబు చెబుతామంటున్నారు. అంటే తుపాకీ ఏం చెబుతుంది? రాజ్యాంగం. తుపాకీ ఎవరి దగ్గర ఉంటే, ఎవరన్నా పట్టుకుంటే అరెస్ట్ చేయండి, కేసు పెట్టండి, విచారించండి, శిక్షించండి. ఎవరైనా నేరం చేస్తే, తప్పు చేస్తే, అది ఎంత నేరమైనా సరే వాళ్ళని అరెస్ట్ చేయాలి, విచారించాలి, న్యాయస్థానం ద్వారా శిక్షించాలి. అవన్నీ పోయినాయి. వాళ్ళ ప్రభుత్వం ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాల్సింది, చట్టాలను కాపాడాల్సింది, అమలు చేయాల్సింది ప్రభుత్వ బాధ్యత. ప్రజల యొక్క హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అటువంటి ప్రభుత్వం ప్రజల హక్కులు హరిస్తూ ఒక రాక్షసుడిలాగా రక్త పిపాసిలాగా వ్యవహరిస్తుంది నరహంతక మోడీ ప్రభుత్వం. ఒక పక్కన శాంతి చర్చలకు రారు, దాని గురించి మాట్లాడరు. రెండో పక్కన నిర్మూలిస్తాం. రాజ్యాంగంలో ఏ చట్టం ప్రకారంగా, ఏ నిబంధన ప్రకారంగా ఈ ప్రభుత్వానికి హక్కు ఉందని అడుగుతున్నాం. ఇది మధ్య యుగాల్లో లాగా హక్కులు లేవు, రాజ్యాంగం లేదు, చట్టాలు లేవు. జంతువులను వేటాడినట్టుగా వేటాడుతున్నారు. వాళ్ళ దండకారణ్యంలో వేట కొనసాగుతోంది. ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే మనం ఏం చేయాలి? మనం ఖచ్చితంగా శాంతి వైపు ఉండాలి, ప్రజల వైపు ఉండాలి, హక్కుల రక్షణ వైపు ఉండాలి, మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం వైపు ఉండాలి. మనం విడిచిపెడితే ఇది మావోయిస్టుల వరకే పరిమితం కాదు. ఈ ఫాసిస్ట్ భూతం అందరినీ మింగేస్తుంది. ఆ ప్రమాదం ముంచుకొస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి చర్చలకి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలకి స్థితిలో తేడా ఉంది, పరిస్థితిలో తేడా ఉంది. 1951లో చర్చలు జరిగినాయి నెహ్రూ ప్రభుత్వంతో. ఆనాడు దాదాపు సాయుధ పోరాట విరమణ జరిగిన సందర్భంలో జరిగిన చర్చలు. ఆ చర్చల్లో మనం పెద్దగా ఏం సాధించలేదు. మనం ఆక్రమించుకున్న భూములు కాపాడబడలేదు, పోరాట విజయాలు నిలబడలేదు. అటువంటి హామీ ప్రభుత్వం లభించాల. మేము చట్టాలు చేస్తామని కంటిన్యూ తుడుపుగా. ఆనాడు అది ఉద్యమం బలహీనత. పైగా కొత్తగా స్వాతంత్రం వచ్చింది. దేశంలో నెహ్రూ ప్రభుత్వం మీద ప్రజలకు భ్రమలున్నాయి. మనకి దేశవ్యాప్తంగా అటువంటి సానుభూతి, అటువంటి సానుకూల వాతావరణం లేదు. అందుకనే పెద్దగా విజయం సాధించలేకపోయాం ఆ చర్చల ద్వారా. తిరిగి 1977లో జనతా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మా పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి సత్యనారాయణ సింగ్, చంద్రపులారెడ్డి, ఆనాడు హోంమంత్రిగా ఉన్నటువంటి చరణ్ సింగ్ తో చర్చలు జరిపారు 3 దఫాలు. దీనికి ఒక నేపథ్యం ఉంది. ఆనాటి పరిస్థితి ఎమర్జెన్సీలో ప్రజల హక్కులే కాదు, ప్రతిపక్షాల హక్కులు కూడా కాలరాచి వేయబడ్డాయి. జైలులో మొత్తం భారతదేశాన్ని ఒక జైలుగా మార్చింది ఇందిరాగాంధీ. అటువంటి ఎమర్జెన్సీ మీద వ్యతిరేకత, హక్కుల ఎడల పెద్ద చర్చ దేశంలో జరుగుతూ ఉంది. అదే ఆనాటి ఎలక్షన్ ఇష్యూ, అదే ఇందిరాగాంధీని ఓడించింది. అటువంటి నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి.
కానీ ఆ ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం, కలగూరయాంబ ప్రభుత్వం అది మూండాల ముచ్చటగానే ఉండి కూలిపోయింది. ఆనాటి చర్చల్లో కూడా ఆయుధాల సమస్య చర్చకొచ్చింది. సెటిల్మెంట్ దాకా చర్చలు కొనసాగలేదు. ఇది రెండో అనుభవం. మూడో అనుభవం 2004లో చర్చలు జరిగినాయి. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యాన్ని చర్చలు జరిగాయి. కానీ ఇక్కడ ఆనాటి స్థితి ఏమిటి? ఆనాడు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది, మమ్మల్ని గెలిపించి మేము అధికారానికి వస్తే నక్సలైట్లతో చర్చలు జరుపుతామని. అందుట్లో భాగంగా చర్చ జరిగినాయి. అంతేకాదు ఆనాడు ఆ చర్చలని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆహ్వానించాయి, బలపరిచినాయి. ఇది ఒక సానుకూల వాతావరణం. కానీ ఆ చర్చలు కూడా 3 నాళ్ళ ముచ్చటైంది. 3 రోజులే జరిగినాయి. ఆ చర్చలు కూడా అర్ధాంతరంగా ముగిసినాయి. ఆనాడు శాంతియుత వాతావరణం ఏర్పడాలనే దానికోసం చర్చ జరిగినాయి. శాంతియుత వాతావరణం అంటే మావోయిస్టు దళాలు వర్గ శత్రువుల మీద, భూస్వాముల మీద దాడులు చేస్తున్నాయి, చంపుతున్నాయి. అటువంటి దాగాలి. ప్రభుత్వం నక్సలైట్లని, మావోయిస్టులని ఆనాడు పీపుల్స్ వార్ అణిచే పేరిట యథేచ్ఛగా బతుకు వెనుకోవడం సాగిస్తుంది. ఇవి ఆగాలి. ఇది ఆనాటి చర్చల యొక్క లక్ష్యం. చర్చల ముఖాముఖి ప్రభుత్వం మధ్య, పార్టీల మధ్య జరిగాయి. మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈనాడు కూడా చర్చలు ఎవరి మధ్య జరగాలి? మధ్యలో ప్రతినిధులున్నా లేకపోతే కమిటీలున్నా ఇవన్నీ సన్నాహ చర్యలు. మావోయిస్ట్ పార్టీతో జరగాలి చర్చలు. మావోయిస్ట్ పార్టీ చర్చలు సిద్ధమని ప్రకటిస్తుంది. మనం సూటిగా మాట్లాడుకుందాం. సమస్యలు దేశంలో చాలా ఉన్నాయి. ఈ దేశ విముక్తి కోసం, సమాజం కోసం అందరూ ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ చర్చల ద్వారా పరిష్కారం కాదు, ముందు బతకాలి. వాళ్ళు అటువంటి మరణ హోమం ఏదైతే జరుగుతుందో కగారు పేరిట అది ఆగాలి. ఇది శాంతి చర్చల ద్వారానే సాధ్యమవుతుంది. అటువంటి దానికి మనం కల్పించమని అడుగుతున్నాం. మనమేమి ఇందుకు చరిత్రలో జరిగినటువంటి విషయాలు కాదు. ఆయుధం పట్టుకుంటాడు తోటి చర్చలేంటి అని మాట్లాడుతున్నారు కొంతమంది. ఈశాన్య రాష్ట్రాలలో నాగాలు, మిజోలు వీళ్ళందరితోటి చర్చలు ఈ విధంగా జరిగినాయి. కాశ్మీర్ మిలిటెంట్స్తో జరిగిన చర్చలు. కనుక ఆయుధం అనేటువంటి చర్చలుగా ఆటంకం కాదు. శాంతికి అది కూడా చర్చించవచ్చు. అటువంటి సందర్భాలలో మనం ఉన్నాం. వాళ్ళు శాంతి చర్చల కోసం వస్తున్నప్పుడు ఇది ప్రజాస్వామ్య హక్కు వాళ్ళ మనం అడగటం, రాజ్యాంగబద్ధమైన హక్కు. వాళ్ళ ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది దాన్ని. కనుక ఆ విధంగా చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కారం అవుతుంది, చేసుకుంటామని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉద్యమాల్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. దాన్ని బట్టి ఎత్తుగడలు, కర్తవ్యాలు మారుతుంటాయి. అది సహజమైన విషయం. కానీ ఈనాడు ప్రభుత్వం ఫాసిస్టు వైఖరి అవలంబించిన దానికి వ్యతిరేకంగా దాన్ని విడనాడి నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని, దేశంలో ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడటానికి తోడ్పడాలని వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సదస్సు మనం ప్రజా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ సమస్యను అందుకోసం ఈ సదస్సు నుంచి కొన్ని తీర్మానాలు కూడా చేసుకోవాల్సి వస్తుంది. రాష్ట్రపతికి మెమోరాండం ఇవ్వాలి మన గవర్నర్ ద్వారా, ఒకటి. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళకి మెమోరాండం ఇవ్వాలి ప్రభుత్వానికి. మూడోది, మనం కూడా ఈ విధమైన సదస్సులు కానీ, ఆందోళన కార్యక్రమాలు కానీ జిల్లాల్లో కూడా మనం ఒక 4 రోజుల పాటు 5 నుంచి 10 దాకా జరపాలి. అటువంటి తీర్మానాలు కూడా ఆలోచించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అటువంటి కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం మనం కలిసి వచ్చే వాళ్ళందరితోటి ఈ డిమాండ్లు 3 ఏవైతున్నాయో ఆ డిమాండ్ల మీద కలిసి వచ్చే వాళ్ళందరితో కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని, ఈ శాంతియుత వాతావరణం, ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడేంత వరకు కూడా ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేస్తూ